కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శుక్రవారం గోదావరి హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. దీపాల వెలుగులు, వేదఘోషలు, మహాహారతి, పుష్పహారతి వంటి హారతులు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల భారీ స్పందన పట్ల జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ సంతోషం వ్యక్తం చేశారు. నదీ తీర పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోదావరి మన సంస్కృతి ధర్మబలమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నాగ నక్షత్ర కుంభహారతులు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. గారికి, ఆర్టీఓ గారికి, అర్చకులకి, టీటీడీ నుండి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సాయంత్రం మీ అందరితో ఇంత చాలా బ్లిస్ఫుల్గా ఇంత బాగా అరేంజ్ చేసిన టీటీడీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. లాస్ట్ 1.5 hour నుండి కూడా స్వామివారి లీలలో అంతా మునిగిపోయాము. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి. ఇంత చక్కగా ఆరతిలు అండ్ గోదావరి అమ్మకి ఆరతి చూసి చాలా సంతోషం అనిపించింది. సో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, మీ ఇక్కడ వచ్చేసి ప్రజలందరికీ అండ్ మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని నేను చెప్తున్నాను. అలానే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన స్వామివార్లకి, అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో చాలా బాగా చేశారు. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మీరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ గారికి, ఆర్టీఓ గారికి, అర్చకులకి, టీటీడీ నుండి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సాయంత్రం మీ అందరితో ఇంత చాలా బ్లిస్ఫుల్గా ఇంత బాగా అరేంజ్ చేసిన టీటీడీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. లాస్ట్ 1.5 hour నుండి కూడా స్వామివారి లీలలో అంతా మునిగిపోయాము. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి. ఇంత చక్కగా ఆరతిలు అండ్ గోదావరి అమ్మకి ఆరతి చూసి చాలా సంతోషం అనిపించింది. సో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, మీ ఇక్కడ వచ్చేసి ప్రజలందరికీ అండ్ మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని అందరి అధికారుల సహకారం మీకు ఉంటుంది అని నేను చెప్తున్నాను. అలానే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన స్వామివార్లకి, అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో చాలా బాగా చేశారు. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.